హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూట్ టర్మ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ సింపుల్ లూప్ జనరేటర్. అసలు జనరేటర్ అంటే ఏంటి అనే టాపిక్ సింపుల్గా చెప్తానండి నేను. సింపుల్ లూప్ జనరేటర్ అంటే ఏం లేదండి, ఒక మిషన్ అనేది ఎయిదర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మోటార్ ఆర్ ఏ జనరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జనరేటర్ అనుకుంటే, నేను జనరేటర్ని GN అని రాస్తాను. జనరేటర్ అనేది దీనికి ఇన్పుట్ మనము ఒక మోటార్ని ఇస్తామండి. మనకు తెలుస్తుంటే కనుక ఇది ఒక మోటార్ని నేను M అనే రిప్రజెంట్ చేస్తాను. మోటార్కి మనం సప్లై ఇచ్చినప్పుడు అది జనరేటర్కి మెకానికల్ ఎనర్జీ అంటే ఇక్కడ షాఫ్ట్, ఇది ఒక షాఫ్ట్ అనుకుంటే కనుక షాఫ్ట్ గుండా ఎప్పుడైతే మోటార్కి మనం సప్లై ఇస్తామో అప్పుడు ఆ మోటార్ అనేది మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది షాఫ్ట్కి వస్తుంది. ఆ షాఫ్ట్ ఈ జనరేటర్కి కనెక్ట్ కావడం వల్ల ఈ జనరేటర్లో సప్లై అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సప్లై వచ్చేసి నేను అవుట్పుట్గా తీసుకుంటున్నాను. బాగా చూస్తే కన్నా ఇన్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఇక్కడ అవుట్పుట్. అండ్ మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ జనరేటర్ నుండి మళ్ళీ ఎలక్ట్రికల్ అవుట్పుట్. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మెకానికల్ ఎనర్జీని జనరేటర్కి ఇన్పుట్గా ఇస్తే అది ఎలక్ట్రికల్ అవుట్పుట్గా వస్తుంది. అది ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా అని తెలుసుకోవాలంటే ఏం లేదండి, సింపుల్గా ఇవి పోల్స్. సో కాబట్టి ఒక పక్క నేను నార్త్ పోలు అండ్ ఇంకో పక్క నేను ఏం తీసుకుంటానంటే ఇది ఒక సౌత్ పోలు అన్న విధంగా తీసుకుంటాను. ఇది స్టేటర్లో ఉంటుంది. అంటే సింపుల్గా మళ్ళీ మనకు తెలిసిన మోటారు ఇది నేను పక్కన పెట్టేస్తానండి. ఇది ఒక మోటార్, ఇది ఎలక్ట్రోమాగ్నెట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకుంటే ఇది ఒక నార్త్ పోలు, ఈ పోల్ ఇది ఒక నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ వచ్చేసి ఇది స్టార్టింగ్ పొజిషన్లో ఇది ఎలక్ట్రోమాగ్నెట్స్ కాబట్టి దీనికి సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే ఇది మ్యాగ్నెట్ యాక్ట్ అవుతుంది. నేను తీసుకునేది పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మ్యాగ్నెట్ అని అనుకున్నప్పుడు ఇది ఎలక్ట్రోమాగ్నెట్. సో కాబట్టి ఫ్లక్స్ అనేది నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. ఆల్వేస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఇమాజినరీ ఫ్లక్స్ లైన్స్ అంటాము. ఇవి మన కంటికి కనిపించవు, బట్ కానీ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తామో ఫ్లక్స్ లైన్స్ అనేవి నార్త్ నుండి సౌత్కి ఫ్లో అవుతాయి. సో కాబట్టి ఇది స్టేటర్లో జరిగే యొక్క పార్ట్. అదే మనము రోటర్కి వచ్చేటప్పటికి రోటర్లో జస్ట్ ఉండేది ఒక వైండింగ్. రోటర్లో ఫర్ ఎగ్జాంపుల్ రోటర్ని నేను ఈ విధంగా అనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోటర్ అంతా ఇదంతా లోపల ఉండే రోటర్ అనుకుంటున్నాను. సో కాబట్టి రోటర్కి 2 టెర్మినల్స్. ఇది ఒక డీసీ జనరేటర్ అయితే కన్నా రెండు మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఒకటేమో ప్లస్ ఇంకోటేమో మైనస్. సో కాబట్టి ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, అసలు ఇది జనరేటర్కి ఎప్పుడు యాక్ట్ అవుతుంది, మోటార్కి ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే దీనికి ఇచ్చే ఇన్పుట్ సప్లైని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము మోటార్కి సప్లై ఇచ్చి మెకానికల్ ఎనర్జీ అంటే ఇది ఒక మెకానికల్ ఎనర్జీని మనము జనరేటర్కి ఇస్తున్నాము. మెకానికల్ ఎనర్జీని ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి అది ఎలక్ట్రికల్గా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి నేను అందుకు ఈ టర్మ్ రాశాను, మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అప్పుడే అది జనరేట్ అవుతుంది. ఒకవేళ మనం ఎలక్ట్రికల్ సప్లైని ఇచ్చినామనుకో, మెకానికల్ ఎనర్జీ మనము ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి నేను దాన్ని ఏమనుకుంటున్నా అంటే సింపుల్గా జనరేటర్ అని అంటాను. అదే జనరేటర్ అనుకుంటున్నాను. అదే నేను ఎలక్ట్రికల్ సప్లైని ఒక మిషన్కి ఇచ్చినా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఇచ్చాను, అప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ నేను ఇచ్చినప్పుడు అది మెకానికల్గా అవుట్పుట్గా వస్తే అది అప్పుడు మోటార్గా యాక్ట్ అవుతుందండి. సో ఇది మనం ఇన్పుట్ని బట్టి అది ఒక మోటార్గా యాక్ట్ అవుతుందా లేకపోతే ఒక జనరేటర్గా యాక్ట్ అవుతుందా అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక నేను దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ దీంట్లోకి వస్తే ఉండేది ఒక కండక్టర్ కాబట్టి సప్లై అనేది ఇది ఇస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చేది మనకు కావాల్సింది ఏంటంటే అది జనరేటర్ కాబట్టి మనం మెకానికల్ ఎనర్జీని దీనికి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి
ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా వెన్ ఎవర్ ఏ మూవింగ్ కండక్టర్ నేను రాస్తానండి, అది ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. వెన్ ఎవర్ మూవింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ magnetic field, whenever ఏ మూవింగ్ కండక్టర్, మూవింగ్ ఎందుకంటే మూవ్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ మూవింగ్ కండక్టర్, ఇది రోటర్, మూవింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నేను తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. సో కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అండి. దీన్ని మనం వోల్టేజ్ అని కూడా అనుకోవచ్చు. సో కాబట్టి ఒక రోటర్లో అంటే ఏమి ఈఎంఎఫ్ లేనటువంటి రోటార్ని తీసుకొచ్చి, అది రొటేటింగ్ అయితే కన్నా తీసుకొచ్చి నేను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటార్ని తీసుకొచ్చి నేను దీంట్లో పెట్టానండి. ఏది రొటేటింగ్ రోటార్ అనేసి నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఫ్లక్స్ కటింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇంకా అర్థం అవ్వడం కోసము ఇది రోటార్ అనుకుంటే కన్నా ఈ రోటార్ని తెచ్చి నేను ఇంకా బాగా చెప్తాను, మీకు అర్థం అవ్వడం కోసం నేను పార్ట్స్ డివైడ్ చేశానండి. ఇది నార్త్, ఇది సౌత్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రోటారు ఈ విధంగా ఉందండి. నేను స్టార్టింగ్లో రోటార్ ఇదే మూవ్ అవ్వలే, నేను ఇప్పుడు మూవ్ చేసినప్పుడు దీంతో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ వోల్టేజ్లో. ఎందుకంటే ఇది ఒకవేళ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే నేను ఇలా ఫాస్ట్గా తిప్పినప్పుడు దీని లోపల ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో కాబట్టి ఇది ఎలక్ట్రోమాగ్నెట్స్ కాబట్టి నేను చూపించట్లేదు. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే నేను ఇంకా బాగా చూపించింది. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయినప్పుడు నేను ఇట్లా తిప్పినప్పుడు నేను చెప్తానండి. సో కాబట్టి ఈ రోటర్ని నేనేమనుకుంటానంటే సింపుల్గా నేను ఈ రోటర్ ఇలా ఉంది ఫస్ట్ ప్లేస్మెంట్, అంటే ఈ రోటర్ ఇది నేను రోటర్ అనుకుంటున్నాను. సో కాబట్టి స్టార్టింగ్ పొజిషన్లో రోటర్ అనేది నేను ఈ విధంగా స్టార్టింగ్లో ఇలా ఉందండి నా రోటరు. సో కాబట్టి దీన్ని నేను సైన్ వేవ్ ఫామ్లో రిప్రజెంటేషన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి సైన్ వేవ్ ఫామ్లో కాబట్టి రోటర్ అనేది ఇక్కడ ఉంది, మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్ పొజిషన్లో నేను 0 కింద పాయింట్ పెట్టుకున్నాను, అంటే ఎటువంటి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే ఇది రోటర్ కాబట్టి రోటర్ అనేది తిరిగిందండి కాస్త ఈ ప్లేస్మెంట్ నుండి ఈ ప్లేస్మెంట్కి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి అప్పుడు ఎంతో కొంత ఫ్లక్స్ కటింగ్, అంటే దీని యొక్క ఫ్లక్స్ కటింగ్ రోటార్లో ఉన్నటువంటి కండక్టర్లకు ఫ్లక్స్ కటింగ్ అనేది జరుగుతుంది. ఈ మ్యాగ్నెట్ ఉందండి, ఈ మ్యాగ్నెట్లోంచి ఫ్లక్స్ లైన్స్ పోతుంటాయి. ఎప్పుడైతే నేను ఇట్లా అడ్డం పెట్టినానో దీని గుండా ఫ్లో అవ్వాలని చూస్తుంది. ఫ్లో అయినప్పుడు కొద్దిగా ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎంత అంటే కాస్త, అంటే ఈ పాయింట్ వరకు. ఇది హాఫ్ సైన్ వేవ్. యాక్చువల్గా అయితే ఒక సైకిల్ ఎంత అంటే ఇది ఒక సైకిల్ అండి. దీంతో హాఫ్ సైకిల్ అంటే ఇది 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ ఇది 180 అండి, సారీ ఇది 180 డిగ్రీస్. ఈ పాయింట్ దగ్గర నాకు 90 అంటాను, ఈ పాయింట్ 270 అండ్ 360. ఒక సైకిల్ అంటే టోటల్ 360 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్లో ఇలా ఉండేది, నేను రోటర్ని తిప్పాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. అప్పుడు సైన్ వేవ్ ఫామ్ 0 నుండి 90 డిగ్రీస్కి ప్రొడ్యూస్ అవుతుంది. 90 డిగ్రీస్లో కొద్దిగా ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కొద్దిగా ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే నేను మళ్ళీ రోటర్ని తిప్పానో, రోటర్ అంటే ఏంటి ఇక్కడ దీని మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ కాబట్టి నేను రోటర్ని మళ్ళీ తిప్పాను.